భారతదేశంలో రాజకీయాలు ఎమోషన్స్ మీద ఆధారపడి నడుస్తాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం, నో డౌట్ ఎట్ ఆల్. కానీ వ్యాపారాలు మన భావోద్వేగాల మీద ఆధారపడి నడవాలంటే అది కాని పని. అట్లా నడిస్తే వ్యాపారంలో అడుగు కూడా ముందుకు పడదు. అసలు అవి వ్యాపారాలనే అనిపించుకోవు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఈయన ప్రజల ఎమోషన్స్ని క్యారీ చేస్తూ రాజకీయాల్ని చాలా రసకందాయంలో పడేస్తుండు. అదే టైంలో ఈ ఎమోషన్స్ని వ్యాపారాలకు కూడా ముడిపెడుతూ ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నట్టు అనిపిస్తుంది ఈయన పద్ధతి చూస్తుంటే. యాక్చువల్గా రాఘవ్ చద్దా ఆప్ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైండు. ఈయన ఒక నెల రోజుల నుంచి ఈ పార్లమెంట్ సెషన్స్లో ప్రత్యేకంగా బాగా వైరల్ అవుతుండు, బాగా అందరి దృష్టిలో పడుతున్నాడు. రీజన్ ఏంటంటే ఈయన చెప్పే అంశాలు ప్రజలకు ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి, అంటే ప్రజల సమస్యలకి దగ్గరగా ఉంటున్నాయి. ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఈయన మాట్లాడినప్పుడు చాలామంది కనెక్ట్ అయ్యారు ఆయనకి. ఏమంటాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అంటే, మనం చదువుకున్న చదువు మార్కెట్లో జాబ్ కోసం ఉపయోగపడట్లేదు అన్నాడు. నిజంగా వాస్తవానికి ఇది జరుగుతున్న సత్యం కాబట్టి చాలామంది కనెక్ట్ అయ్యారు. అయితే నిన్న ఈయన మాట్లాడిన ఒక మాట చాలా విచిత్రంగా, చాలా వింతగా, అంటే ఏదో ఎమోషన్స్ని, ప్రజల ఎమోషన్స్ని క్యారీ చేసుకుంటే నేనేం మాట్లాడినా నడుస్తుంది అన్నట్టు అనిపించింది. అదేంటంటే గడిచిన 3 ఏళ్లలో 19,000 కోట్ల రూపాయలు బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ లేని అకౌంట్లకు పెనాల్టీగా వసూలు చేసినాయి అంట. ఇదేమీ అబద్ధం కాదు, వసూలు చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. ఇందులో ప్రైవేటు బ్యాంకులు 11,000 కోట్లకు పైగా వసూలు చేస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు 8,832 కోట్ల వరకు వసూలు చేసినాయి అని చెప్పిండు. అయితే దీనికి కొంచెం ఎమోషన్ని కూడా తగిలించి పేదల అకౌంట్ల నుంచి ఇదంతా తీసుకురు, ఇవన్నీ ధనవంతుల అకౌంట్లు కాదు, పేదల అకౌంట్లు. పేదలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోయారు, దానివల్ల ఈ పెనాల్టీలు పడ్డాయి అని అన్నాడు. దాంతో మస్తు ఎమోషనల్గా మస్తు సక్సెస్ అయింది. జనాలు కూడా అమ్మో నిజమే కదా, 19,000 కోట్ల రూపాయలు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇదంతా జనం సొమ్మే కదా. వాస్తవానికి చాలామందికి బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ అకౌంట్లో కొన్ని డబ్బులు వేసినప్పుడు కొంత అమౌంట్ కట్ అవుతుంది. దీనివల్లనే ఇది చాలామందికి కనెక్ట్ అయింది. అమ్మో బ్యాంకులు ఇంత మోసం చేస్తున్నాయా అని చెప్పి చాలామంది నోరెళ్ళబెట్టారు. అయితే ఇక్కడనే చాలామంది తప్పులో కాలేస్తున్నారు. అసలు అవి పేదల అకౌంట్లు అని నిర్ధారించింది ఎవరు? ఇప్పుడు 19,000 కోట్ల రూపాయలు వసూలు చేసినాయి బ్యాంకులు అంటున్నారు. ఇందులో ప్రైవేటు బ్యాంకులు 11,000 కోట్ల పైకి చిలుకు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ప్రైవేటు బ్యాంకుల్లో అంటే ఒక ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా ఇట్లాంటివన్నీ ప్రైవేటు బ్యాంకులు. పేదలు ఎవ్వరూ నాకు తెలిసినంత వరకు వీటిల్లో అకౌంట్లు ఓపెన్ చేయరు. 8,832 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ బ్యాంకులు అని చెప్పారు. వీటిల్లో పేదలకు అకౌంట్లు ఉంటాయి. కానీ ఇవి పేదల అకౌంట్లే అని నిర్ధారించింది ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే, అసలు పేదలు ఈ మినిమం బ్యాలెన్స్ అకౌంట్లు ఎందుకు తీసుకుంటున్నారు? పేదలంటే పేదల కోసం గవర్నమెంట్ సపరేట్గా జన్ధన్ ఖాతాలు పెట్టింది కదా, మరి అట్లాంటప్పుడు అసలు ఈ అకౌంట్లు ఎందుకు తీసుకుంటున్నారు? అసలు రాఘవ్ చద్దా చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది? అసలు మనం బ్యాంక్ అకౌంట్లు ఎందుకు తీస్తాం? బ్యాంకులు ఆ అకౌంట్లని ఎట్లా మెయింటైన్ చేస్తాయి? ఆ అకౌంట్లను మెయింటైన్ చేయడానికి బ్యాంకులకు అయ్యే ఖర్చులు ఏంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సబ్జెక్ట్లోకి పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు మినిమం బ్యాలెన్స్ అంటే ఏంది అంటే, ప్రతి బ్యాంక్ అకౌంట్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఖచ్చితంగా ఉండాలి. కొన్ని బ్యాంకులకు అది 1,000 రూపాయలు ఉంటుంది, కొన్ని బ్యాంకులకు 2,000 ఉంటుంది, కొన్ని బ్యాంకులకు 10,000 ఉంటుంది. అంటే ఆ అకౌంటు, ఆ బ్యాంకు తీరు, ఆ అకౌంట్ విధానం వీటన్నిటిని బట్టి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంతకు మించి ఏ రోజైనా ₹1 తగ్గినా దానికి తగ్గట్టు ఆ అమౌంట్ ఆ రోజుకి పెనాల్టీ వేస్తుంది బ్యాంకు. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పెనాల్టీలు ₹20 నుంచి ₹100 వరకు ఉంటాయి, అంతకు మించి ఉండవు. ఇది కూడా మంత్ ఎండ్లోనే చూస్తాయి. మంత్ మధ్యలో ఆ మినిమం బ్యాలెన్స్ కాస్త తగ్గినా బ్యాంకులు పట్టించుకోవు. మంత్ ఎండింగ్లో అంటే జనవరి 31వ తారీఖు నుంచి 1వ తారీఖు ఈ 2-3 రోజుల మధ్య కనుక బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఆ మంత్కి ఆ పెనాల్టీ పడుతుంది. అదే ప్రైవేటు బ్యాంకులు అయితే ₹150 నుంచి ₹600 వరకు ఈ పెనాల్టీలు వేస్తాయి. కొన్ని ప్రీమియం అకౌంట్లకు అయితే ₹1,000 పైన, ₹10,000 పైన కూడా పెనాల్టీలు ఉంటాయి. ఇక కరెంట్ అకౌంట్లకు అయితే లెక్కే లేదు. కరెంట్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఆల్మోస్ట్ క్రెడిట్ కార్డ్ బిల్లు విరిగిపోయినట్టు విరిగిపోద్ది. కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ కోసం తీసింది కదా. అట్లనే ప్రైవేట్ బ్యాంకులలో దీనికి తగ్గట్టే సేవలు కూడా చాలా తొందరగా అందుతాయి, ఈజీగా ఉంటాయి. నువ్వు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకి వెళ్తే నేను కూసబెట్టి చంపుతారట. అదే ప్రైవేట్ బ్యాంక్కి వెళ్తే నువ్వు కూర్చున్న చోటికి ఎగ్జిక్యూటివ్ వచ్చి నీ పని ఏందో కనుక్కొని చేసి పంపిస్తాడు. సో దానికి తగ్గట్టు పెనాల్టీలు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేరేలా ఉంటాయి, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కూడా వేరేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అకౌంట్లో ₹5,000 ఉండాలి మినిమం బ్యాలెన్స్. కానీ పొరపాటున మీరు చూసుకోకనో బై మిస్టేకో మీరు ఒక 3,000 లాగేసారు దాంట్లో నుంచి, ఏటీఎం ద్వారానో ఎట్లా విత్డ్రా చేసేసారు ఫోన్పే ద్వారానో. అప్పుడు అందులో 2,000 ఉన్నాయి. సో ఆ మిగతా 3,000 షార్ట్ ఫాల్ అయినాయి కాబట్టి ఆ మేరకి మీకు బ్యాంకు పెనాల్టీ వేస్తుంది. నెక్స్ట్ మంత్ మీరు డబ్బులు అందులో వేసినప్పుడు అవి కట్ చేసుకుంటుంది. అసలు ఎందుకు మరి బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఉండాలి అని చెప్తాయి? ఎందుకంటే ప్రతి అకౌంట్ని మెయింటైన్ చేయాలంటే బ్యాంకుకు కొన్ని ఖర్చులు ఉంటాయి.
SMS అలర్ట్స్, డిజిటల్ అకౌంట్స్ నిర్వహణ, డిజిటల్ సిస్టమ్, ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది కదా, వీటన్నిటి నిర్వహణ మేనేజ్మెంట్ ఇదంతా మరి బ్యాంకులే చూసుకోవాలి కదా. నెక్స్ట్ బ్యాంకులు మన ఒక్క అకౌంట్నో ఇంకో 2 అకౌంట్లో 10 అకౌంట్లో కాదు, కొన్ని లక్షలాది అకౌంట్లని బ్యాంకులు మేనేజ్ చేయాలి. ఈ లక్షలాది అకౌంట్లకు సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ ఒక డేటాగా కన్వర్ట్ చేసి దాన్ని స్టోర్ చేయాలి, సేవ్ చేసి పెట్టాలి. మరి డేటా అంతా ఎక్కడ సేవ్ చేయాలి? సర్వర్లో స్టోర్ అవుతుంది. దీన్ని సెక్యూరిటీతో కాపాడాలి, బ్యాకప్ ఉంచాలి. దీనికోసం డేటా సెంటర్లు అవసరం, సైబర్ సెక్యూరిటీ అవసరం, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అవసరం. ఇవన్నీ బ్యాంకులకు ఊరికనే అవుతాయా? అసలు బ్యాంకులు అంటే ఏంటి? ఒక సేవా సంస్థలు, అంటే వాటి లాభాలు చూసుకొని ఒక వ్యాపార సంస్థలు, ఒక సేవా సంస్థలు సర్వీస్ ఇస్తాయి. అంటే వాటి లాభాలు చూసుకొని ఆ లాభాల మీద మనకు సర్వీసులు ఇస్తాయి బ్యాంకులు. మరి ఎట్లా రావాలి బ్యాంకులకి? ఈ ఖర్చులన్నిటి కోసమే బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఉంచాలని అడుగుతాయి. ఈ మినిమం బ్యాలెన్స్ని ఖచ్చితంగా ప్రతి బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్లో క్యాష్ ఫ్లో పెరుగుద్ది. ఖచ్చితంగా బ్యాంక్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ అమౌంట్ని బ్యాంకులు క్యాష్ ఫ్లో కింద వాడుకుంటాయి, లోన్ల కింద వాడుకుంటాయి. వీటి మీద వచ్చే లాభాలు, ఈ నిర్వహణ ఖర్చులు పోంగో మిగతాయి మళ్ళీ మనకే వడ్డీ రూపంలో కూడా కొంత ఇస్తాయి. మినిమం అమౌంట్ అకౌంట్లో మెయింటైన్ చేస్తే దాని మీద మీకు వడ్డీ కూడా వస్తుంది. లేకుంటే పెనాల్టీ ఎట్లయితే పడుతుందో మినిమం అమౌంట్ బ్యాంకులో ఉంటే దాని మీద వడ్డీ వస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే 2.5 to 4% వరకు ఇస్తున్నాయి దీని మీద వడ్డీ. అదే ప్రైవేట్ రంగ బ్యాంకులు అయితే 4 to 6% వరకు ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బు మీద. ఇది డే బై డే కౌంట్ అవుద్ది. కాకపోతే మీ అకౌంట్లో క్రెడిట్ కావడం మాత్రం 3 నెలలకు ఒకసారి క్రెడిట్ అవుద్ది. మీరు 3 నెలల పాటు ఖచ్చితంగా మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచి చూడండి, దానికి సంబంధించిన వడ్డీ మీ అకౌంట్లో ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్యాంక్ అకౌంట్లో 10,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉందనుకుందాం. దీనికి సంవత్సరానికి 3% వడ్డీ. 10,000కి సంవత్సరానికి 300 రూపాయలు. అంటే ఇది క్వార్టర్లీ మీ అకౌంట్లో పడుతుంది కాబట్టి 75 రూపాయల పైన, అంటే 10,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే 75 రూపాయల పైన మీ అకౌంట్కి బ్యాంక్ క్రెడిట్ చేస్తుంది ఇంట్రెస్ట్ కింద. బ్యాంకులు మీరు మినిమం బ్యాలెన్స్గా ఉంచిన డబ్బుని లోన్స్ ఇవ్వడానికి, ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, అట్లాగే క్యాష్ ఫ్లో నిలబెట్టుకోవడానికి వాడతాయి. వాటి మీద వచ్చే లాభాలతోటే మళ్ళీ మీకు వడ్డీ ఇవ్వడంతో పాటు బ్యాంకు మెయింటెనెన్స్లన్నీ నిర్వహించుకుంటాయి. దీనికోసం బ్యాంకు దగ్గర ఎప్పుడూ డబ్బు ఉండాలి. అందుకే అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఖచ్చితంగా బ్యాంకులు చెప్తున్నాయి. అంతేకాదు, ఇంకొక సమస్య కూడా ఉంది ఇక్కడ. యాక్టివ్ కస్టమర్లకు మాత్రమే సేవలు అందించడానికి వీలుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేసి వదిలేస్తుంటారు సంవత్సరాల తరబడి. వాటిల్లో వాళ్ళు ఎట్లాంటి ఉపయోగం ఉండదు, ఏదో అవసరం కోసం ఆ అకౌంట్ తీస్తారు. ఆ అకౌంట్లో అవసరం అయిపోయిన తర్వాత ఆ అకౌంట్ని క్లోజ్ చేయకుండా అట్లనే దాన్ని వదిలేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంకు డేటాబేస్ పెరిగిపోతూ ఉంటుంది. బ్యాంకు దాన్నంతా స్టోర్ చేయాలి. ప్రతిసారి ఈ అకౌంట్ నిర్వహణకి బ్యాంకులకు ఖర్చులు అవుతుంటాయి. సో అట్లా కాకుండా మనం గనక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఆ డబ్బు బ్యాంకుకు ఉపయోగపడుతుంది. లేదంటే అకౌంట్ క్లోజ్ చేసుకుంటే అసలు పెనాల్టీ అనేదే ఉండదు. ఒక్కొక్కరికి ఒక్క బ్యాంకులో కూడా మినిమం బ్యాలెన్స్ చేసుకోవడానికి చేతిలో డబ్బులు ఉండవు, కానీ 3-4 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఇట్లాంటివన్నీ నివారించడం కోసమే బ్యాంకులు ఈ మినిమం బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా రూల్ కింద పెడుతున్నాయి. బ్యాంకు కూడా ఒక వ్యాపార సంస్థే. అది తన లాభాల మీద మనకు సేవలు అందించడంతో పాటు దాని మెయింటెనెన్స్ ఎలా తీసుకుంటుంది. అందుకే అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఉండాలని చెప్తుంది. అయితే ఇప్పుడు పేదల అకౌంట్లు అన్నారు కదా నిన్న రాఘవ్ చెద్దా. అసలు పేదల అకౌంట్లు ఏంది? పేదలకి అంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేని వాళ్ళకి, అంటే ఆ మాత్రం కూడా డబ్బు చేతుల్లో లేని వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 0 బ్యాలెన్స్ అకౌంట్లని ఇచ్చింది. మరి అట్లాంటప్పుడు పేదల 0 బ్యాలెన్స్ అకౌంట్లు తీసుకోవచ్చు కదా. నార్మల్ సేవింగ్స్ అకౌంట్లు తీసుకొని వాటిల్లో మినిమం బ్యాలెన్స్ లేదని పెనాల్టీలు వేయించుకోవడం. ఇట్లా 0 బ్యాలెన్స్ అకౌంట్లు ఇంకోటి శాలరీ అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఈ శాలరీ అకౌంట్స్ కూడా వీటిలో ఎట్లాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. వాటి మీద మీకు పెనాల్టీ కూడా పడదు. అయితే ఇది సరైందేనా అంటే బ్యాంక్ దృష్టిలో ఇది సరైంది. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, అదొక వ్యాపార సంస్థ. ఈ డబ్బుల మీద అది వ్యాపారం చేసి వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకోవడంతో పాటు మనకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. అందుకే ఈ రూల్స్. మరి ఎట్లా ఈ పెనాల్టీలు తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. లేదు నేను మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే పరిస్థితిలో లేను అనుకుంటే ఆ అకౌంట్ క్లోజ్ చేసి ఏ జన్ధన్ ఖాతానో తీసుకోండి. లేదు మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంకులో ఒక 10,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉంది, అంత నేను ఉంచలేను, ఒక 2,000 ఉంచగలుగుతా అంటే ఆ 2,000 రూపాయల మినిమం బ్యాలెన్స్ ఉన్న బ్యాంక్ అకౌంట్ లేదో వెతుక్కోండి. ఆ బ్యాంక్లో అకౌంట్ తీసుకొని ఈ ఎక్కువ మినిమం బ్యాలెన్స్ ఉన్న బ్యాంక్లో అకౌంట్ క్లోజ్ చేసుకోండి. ఈ మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలు తప్పించుకోవడం అనేది మన అవగాహన మీద ఉంది తప్ప ఆ తప్పుని బ్యాంకుల మీద దోసేసి బ్యాంకులు ఏదో దోచుకుంటున్నాయంటే అది శుద్ధ దండగ వాదన. మీ డబ్బు మీద మీకే హక్కు ఉంది, కానీ మీరు సర్వీస్ తీసుకుంటున్నందుకు ఖచ్చితంగా పే చేయాల్సిందే. దీంట్లో ఎట్లాంటి వాదనలకు అవకాశమే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.